డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెచ్చుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మ్యూచువల్ ఫండ్స్ లో రూల్ ఆఫ్ 100 అనేది ఒక ఫార్ములా ఉందని విన్నాను. అసలు ఈ రూల్ ఆఫ్ 100 అనేది మన ఇన్వెస్ట్మెంట్స్ కి ఎలా ఉపయోగపడుతుంది అంటారు? దానివల్ల వచ్చి బెనిఫిట్స్ ఏంటంటారు? సంజయ్ గారు, ఇప్పుడు ఈ రూల్ ఆఫ్ 100 అనేది చాలా సింపుల్ సార్. కానీ మోస్ట్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఫాలో అవరు. ఎందుకంటే నాకు హై రిస్క్ తీసుకుంటాను, హై రిటర్న్స్ కావాలి, అగ్రెసివ్గా ఉంటాను, నాకు తక్కువ సమయంలోనే డబ్బులు ఎక్కువ కావాలి. సో జనరల్గా ఈ రూల్స్ అనేది ఫాలో అవ్వరు. బట్ ఈ రూల్ గురించి మాట్లాడుకున్నాం సార్, దాని ఇంపార్టెన్స్ తెలుస్తుంది మనకి మాట్లాడుకునేటప్పుడు. సో జనరల్గా ఏంటంటే రూల్ ఆఫ్ 100 అంటే ఏంటి సార్? 100 ఈజ్ అ నంబర్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 నుంచి మీ ఏజ్, మీ కరెంట్ ఏజ్ తీసేస్తే మిగతా డిఫరెన్స్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మనం 20 years అనుకుందాం మీ ఏజ్. ఓకే, 100 నుంచి 20 తీసేస్తే 80% అనేది ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది కాన్సెప్ట్. ఆ 20% ఎక్కడ పెట్టాలనేది కాన్సెప్ట్. అంటే మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ లో 80% ఎక్కడ పెట్టాలి? మీద 100 నుంచి మీ ఏజ్ 20 అనుకోండి. 100 - 20 is 80%. 80% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ పెట్టాలి, మిగతా 20% ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, అది కాన్సెప్ట్ 100 అంటే. దీంట్లో మనం వేరియస్ ఏజెస్ చూద్దాం సార్. 20 years అయితే 80% ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ షుడ్ గో ఇన్ టు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్. ఈక్విటీలో పెట్టుకోవాలి. మిగతా 20% ఫిక్స్డ్ ఇన్కమ్. ఓకే, ఇప్పుడు 25 years తీసుకుందాం. సేమ్ ఫార్ములా సార్, 100 - 25 అంటే 75% షుడ్ గో ఇన్ ఈక్విటీ అండ్ 25% షుడ్ గో ఇన్ ఫిక్స్డ్ ఇన్కమ్. ఓకే, 30 ఏజ్ తీసుకుందాం సార్. ఇప్పుడు అక్కడ ఏంటి, 70% ఈక్విటీ, 30% ఫిక్స్డ్ ఇన్కమ్. ఇప్పుడు 35 తీసుకుందాం. 35 తీసుకుంటే 65% ఈక్విటీ అండ్ దెన్ 35% లిక్విడ్ ఫండ్. రైట్, ఇప్పుడు 40 years తీసుకుందాం సార్. 40 years తీసుకుంటే 100 - 40 60%. 60% షుడ్ గో ఇన్ ఈక్విటీ, 40% షుడ్ గో ఇన్ ఫిక్స్డ్ ఇన్కమ్. సో అలాగే అని తీసుకుంటూ పోతే సేమ్ కాన్సెప్ట్, 100 - his age should go into equities and remaining percentage which is there, అది ఏదైతే రిమైనింగ్ పర్సంటేజ్ ఉందో అది మనం ఫిక్స్డ్ ఇన్కమ్ లో అనేది పెట్టుకోవాలి. అసలు ఎందుకు సార్ ఇప్పుడు ఈక్విటీలో ఎందుకు పెట్టాలి, ఫిక్స్డ్ లో ఎందుకు పెట్టాలి? అంతా కలిపి ఒక దాంట్లోనే పెట్టచ్చు కదా. ఈ తమ్ముడు అనేది ఎందుకు యూజ్ అవుద్ది అంటారు? సార్, ఇప్పుడు మీ మొత్తం తీసుకుని వెళ్ళి ఒక ఇన్వెస్టర్ రిస్క్ అపిటైట్ చూసుకోవాలి. ఇప్పుడు 60 years ఏజ్ తీసుకుని వెళ్ళి ఉన్నా అనుకోండి, 60 years ఏజ్ తీసుకుని వెళ్ళి మీరు అన్ని అగ్రెసివ్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లో పెట్టారనుకోండి, మార్కెట్ వాలటైల్ ఏదినాడు పడిపోతుంది. సో అక్కడ మీద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకపోయినా, ఒక లంసం డబ్బులు లేకపోయినా మీరు యావరేజ్ చేయలేరు. సో ఇది ఇంపార్టెంట్ సార్ ఈ రూల్. కానీ జనరల్ గా ఇప్పుడు ఉండే ఇన్వెస్టర్స్ ఎవరు ఇలాగా ఫాలో అవ్వట్లే. వాళ్ళు ఏంటంటే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ లేకపోతే సమ్ సెక్టరల్ ఫండ్స్ అనేది చేస్తున్నారు. ఎక్కడైతే మనకి ఎక్కువ రిటర్న్స్ వస్తుందో ఆ దాంట్లో పెట్టేస్తున్నారు వెళ్ళి. కానీ మార్కెట్ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇంకేం డబ్బులు లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరి దగ్గర 50 లక్షలు ఉంది అనుకోండి. ఆ 50 లక్షలు 100 - ఏజ్ తీసుకుని మిగతా అంత పర్సెంటేజ్ ఈక్విటీ పెట్టాలి. అక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు, 100% మొత్తం 50 లక్షలు ఒక దగ్గర ఈక్విటీలోనే పెట్టేస్తున్నారు. ఫిక్స్డ్ ఇన్కమ్ లో పెట్టట్లే, రిస్క్ ఎక్కువ ఉంటది. మార్కెట్ వాలటైల్ ఉండేటప్పుడు ఆయన ఫ్యూచర్ లో తగ్గిపోయింది అనుకోండి వాల్యూ, అప్పుడు దాన్ని యావరేజ్ చేయడానికి మీకు డబ్బులు కావాలి, లిక్విడ్ క్యాష్ కావాలి. అలాంటప్పుడు ఈ ఫిక్స్డ్ ఇన్కమ్, ఈ బాండ్స్, డెప్ట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ డబ్బుల్ని మనం కావాలంటే తీసుకుని దీంట్లో యావరేజ్ చేసుకోవచ్చు. యావరేజ్ చేసుకునేటప్పుడు మార్కెట్ పెరిగేటప్పుడు మనకి రిటర్న్స్ అనేది మంచి రిటర్న్స్ వస్తాయి. యావరేజింగ్ అవుతుంటది, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వర్క్ చేస్తుంటది. ఈ రిటర్న్స్ అనేది మంచి రిటర్న్స్ వస్తాయి. ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఏంటంటే, ఒక మీ డిస్ట్రిబ్యూటర్, మీ అడ్వైజర్ మీకు ఇవ్వట్లేదు అనుకుంటే డెప్ట్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్, ఒక ఇన్వెస్టర్, ఒక కస్టమర్ గా మీ సేఫ్టీ కోసం నేను చెప్పే రికమెండేషన్ ఏంటంటే, సజెషన్ ఏంటంటే, ప్రతి ఒక్కరూ మీ ఈ ఫార్ములా వాడండి. రూల్ ఆఫ్ 100 వాడి 100 - your age should go to equities. Rest all should go to fixed income.
ఆ ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది ఉండేటప్పుడు డెఫ్ ఫండ్ లో ఉండేటప్పుడు మార్కెట్ వాలటాలిటీని బీట్ చేయడానికి అక్కడి నుంచి తీసుకుని మీరు ఇన్వెస్ట్ చేసుకోగలరు, ఓకే యావరేజ్ చేసుకోగలుగుతారు. ఓకే ఒకవేళ అది లేదనుకోండి, మీ దగ్గర ఉండాలి ఆల్రెడీ, లేకపోతే ఎఫ్డీలోనో ఇంకెక్కడో క్యాష్ రిజర్వ్ అనేది ఉండాలి, ఉంటే చేయగలుగుతారు. ఓకే సో ఈ రూల్ ఆఫ్ 100 అనేది చాలా ఇంపార్టెన్స్ ఉంది సార్ దీనికి. ఇది ఇలా ప్లాన్ చేసుకుని వెళ్తే మీరు ఆ వాలటాలిటీని బీట్ చేసుకుంటూ కూడా మీకు ఒక రిజర్వ్ ఫండ్ ఫిక్స్డ్ ఇన్కమ్ రూపంలో డెప్ట్ ఫండ్ బాండ్స్ లో ఉంటే అది తీసుకుని మీరు యావరేజింగ్ అనేది అవసరం ఉండేటప్పుడు వాడుకోవచ్చు. అది దీని గురించి ఫిక్స్డ్ ఇన్కమ్ లో మీరు రిటర్న్స్ గురించి ఎక్కువ ఆలోచించకండి, బట్ మార్కెట్ పడేటప్పుడు మీకు చాలా ఉపయోగపడుతుంది. జస్ట్ అలా పార్క్ చేస్తే మనీని దాంట్లో మీకు రిటర్న్స్ ఉంటాయి, రిటర్న్స్ ఉండవని కానీ ఈక్విటీలో వచ్చినంత రిటర్న్స్ రావు. 12 to 15 రిస్క్ తక్కువ, రిస్క్ కంప్లీట్ తక్కువ ఉంటుంది. రిస్కే ఉండదు దాంట్లో, ఎందుకంటే డెప్ట్ ఫండ్స్ లో మీకు బ్యాంక్ లో వచ్చేటట్టుగా ఉంటుంది ఎగ్జాక్ట్లీ బాండ్స్ రిటర్న్స్. సో అలాంటి డబ్బుల్ని మీరు డెప్ట్ ఫండ్ కానీ బాండ్స్ కానీ పార్క్ చేసుకుంటే అవసరం ఉండేటప్పుడు తీసుకుని ఈక్విటీలో యావరేజ్ చేసుకోవచ్చు. ఒకవేళ డెప్ట్ ఫండ్ లో చేయలేదు అనుకోండి, మీరు నాకు డెప్ట్ ఫండ్ వద్దు, నా బ్యాంక్ లో ఉంది, అది నేను చేయగలుగుతానంటే అది మీరు అవాయిడ్ చేయొచ్చు. కానీ ఎఫ్డీస్ లో ఆపర్చునిటీ లేదు కదా సార్. మాక్సిమం చూసుకుంటే ఎఫ్డీ అంటే ఒక టైం టెన్యూర్ అనేది ఉంటుంది, లాకింగ్ పీరియడ్ ఉంటుంది. లాకింగ్ పీరియడ్ అయ్యే వరకు కూడా మనం ఆ మనీని విత్డ్రా చేయాలి. మాక్సిమం డెప్త్స్ లో ఉంటే ఎప్పుడు కావచ్చు అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ ఈ మార్కెట్ వాలటాలిటీ టైంలో కూడా లాస్ ని బుక్ చేసుకోకుండా మన లాస్ ని కవర్ చేసుకోవచ్చు. అవునండి, అందుకే ప్రతి ఒక్కరు ఈ ఈక్విటీస్ డెప్ట్ లోను మీ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ని సపరేట్ చేసుకుని కొంత డెప్ట్ లోని కొంత ఈక్విటీలో ఏజ్ బట్టి ఎంత పర్సెంటేజ్ రూల్ ఆఫ్ 100 యూజ్ చేసి ఎంత పర్సెంటేజ్ ఈక్విటీలో పెట్టాలి, ఎంత పర్సెంట్ డెప్ట్ ఫండ్ లో పెట్టాలి అనేది తెలుస్తుంది సార్ క్లియర్ గా. ఈ క్యాల్కులేషన్ ఒక లిస్ట్ ఏదైతే ఉందో మీకు ఇస్తాను, మీరు డిస్ప్లే చేస్తే మన కస్టమర్స్ కూడా చూసి వాళ్ళకి ఈజీగా అర్థం అవుతుంది సార్, ఈ ఏజ్ కేటగిరీ వాళ్ళు ఎంత దేంట్లో పెట్టాలనేది తెలుస్తుంటుంది. అబ్సల్యూట్లీ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సంజయ్ గారు, థ్యాంక్ యూ.